ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னலூடு கயல் உகள பூங்குவளைப் போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தேలోర్ ఎంబావాయ్. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళీ స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతకెత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పితక గోవుల పోదుకులను తాగగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి. ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది. దీన్ని ఆచరించుట వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునంతకునూ లాభించును. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికి అంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రత ఫలాలను వివరిస్తుంది గోదాదేవి.